హలో! నమస్తే అండి. ఆదాబ్. దిస్ ఈస్ హరిత అక్కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్రేమ గురించి మీకో చిన్ని స్టోరీ చెప్తాను. ఓకే. ఒకరోజు ఒక రాజు ఇంకా తన కూతురు ప్రిన్సెస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, రాజు చాలా ఇంట్రెస్టింగ్‌గా పాప ఏం చెప్తదా అని అడుగుతాడు. "నీకు నేనంటే ఎంతిష్టం? నాన్నని నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు" అని. వెంటనే ఆ రాకుమారి అంటుంది, "నాన్న ఉప్పులో మన అన్నంలో ఉప్పు ఎంత ఇంపార్టెంటో నువ్వు అలాంటి వాడివి నా లైఫ్‌లో" అని. తర్వాత వాళ్ళ నాన్న చాలా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆన్సర్ విన్న తర్వాత. ఇదేంటిది ఈ అమ్మాయి నన్ను, నా పాప నన్ను ఉప్పుతో పోల్చిందేంటి? మరి అంత ఇన్సల్ట్ చేసిందేంటి? అని కొంచెం కోపమొస్తుంది. ఓకే. బట్ నెక్స్ట్ డే తనకి అన్నం వడ్డించే వాళ్ళలో కావాలని వాళ్ళ వైఫ్ సాల్ట్ తీపించేసి వండిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఆ రాజు ఆ అన్నం తింటాడో దెన్ హీల్ రియలైజ్ సాల్ట్ ఎంత ఇంపార్టెంట్ కదా! అంటే ఆ అన్నం తినేటప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే అందులో సాల్ట్ లేకపోతే మనకి దిగదు తొందరగా. సో, అలాగా వైఫ్ చెప్తుంది ప్రేమ అంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వటమో, లేకపోతే పెద్దగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయటమో ఏం కాదు. ప్రతిరోజు మన లైఫ్‌లో మన కోసం చిన్న, చిన్న, చిన్న పనులు చేసి పెట్టటమో, లేకపోతే చిన్న, చిన్న సార్లు లేకపోతే కొద్ది, కొద్ది మనకు నచ్చినవి చేయటమో, వాళ్ళు నాకు అంటే ఇష్టమని చూయించటమో, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పటము అని ఉంటుంది. సో, ఒకటేసారి ఒక కార్ గిఫ్ట్ కొనేయటం గిఫ్ట్ కాకపోవచ్చు. అది ప్రేమ కాకపోవచ్చు. కానీ ఎవ్రీ డే ప్రేమగా పలకరించుకుంటూ కాఫీ తాగుతావా? ఎక్కడికి వెళ్దాము? లేకపోతే నీకిది ఇష్టం కదా! ఇది తీసుకో అని గిఫ్ట్స్ ఇవ్వటము. స్మాల్, స్మాల్ థింగ్స్‌లోనే ఎక్కువ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాము. రైట్? సో, మీరు ఏమన్నా ఏ రిలేషన్‌షిప్‌లో అయినా స్టక్ అయ్యారో, మీకు ప్రేమ దగ్గర చాలా హార్ట్ బ్రేక్స్ అయ్యాయో, లేకపోతే అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చో రాసి పెట్టాము. సో, మా కౌన్సెలింగ్ సెషన్స్‌కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.